జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మరొకసారి సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఎందుకంటే ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందినటువంటి నర్సే అయినటువంటి ఒక పేషెంట్ కాలు విరిగి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆసుపత్రికి అంబులెన్స్ రావడం జరిగింది. అయితే అక్కడ దాదాపు 40 నిమిషాల పాటు సిబ్బంది ఎవరు కూడా పట్టించుకోలేదు, కనీసం స్ట్రెచర్ కూడా అమలు ఇవ్వలేదు. దీంతో చూసినటువంటి అక్కడ చలించినటువంటి ఆమె కోడలు అలాగే కుటుంబ సభ్యులే అక్కడ స్ట్రెచర్ పైన పడుకోబెట్టి నర్సే అనేటువంటి బాధితుడిని తీసుకెళ్లారు. మరి ఇంత దారుణంగా ఎందుకు వ్యవహరిస్తున్నారనేటువంటి వాదన కూడా కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఈ విధంగా వ్యవహరిస్తే నిరుపేదల పరిస్థితి ఇదేనా అంటూ వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక మరొక వార్త, జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ప్రియదర్శిని కాలనీలో గుడుంబ కలకలం రేపింది. అయితే అక్కడ నిత్యం గుడుంబ విక్రయిస్తూ స్థానిక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా అనేక సార్లు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేశారు. ఇవాళ కూడా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళు పరిశీలనకు రావడం జరిగింది. పరిశీలిస్తున్నటువంటి క్రమంలో అక్కడ ఏమీ లేదంటూ వాళ్ళు అధికారులు వెళ్ళిపోయారు. అయితే స్థానిక కాలనీవాసులంతా కూడా ఆ ఇంట్లోకి చొరబడి ఇంట్లో ఉన్నటువంటి సోదాలు నిర్వహించగా దాదాపు 30 లీటర్లకు పైగా గుడుంబ అయితే దొరికింది. మరి పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించినటువంటి ఫలితంగానే ఇవాళ ఇటువంటి పరిస్థితి తలెత్తింది. ముందే ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసిన గుడుంబ దొరకకపోవడం ఏంటి, ఇప్పుడు ఎలా దొరికిందంటూ స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఎక్సైజ్ శాఖ పోలీసులు అమ్మేమ్యాలకు అలవాటు పడి ఈ విధంగా వ్యవహరిస్తున్నారని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక మరొక వార్త, ఇటు ఎండపల్లి మండలం ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం అంబారుపేట గ్రామంలో నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్ తాను గెలిస్తే బిల్డర్ షాపులు రద్దు చేస్తారని ప్రకటించారు. ఈ క్రమంలో ఛార్జ్ తీసుకున్న తర్వాత ఇవాళ గ్రామంలో ఉన్నటువంటి బిల్డర్ షాపులన్నీ కూడా రద్దు చేశారు. అయితే దీన్ని జీర్ణించుకున్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని షాపుల యజమానులు అలాగే ఇటు కిరాణా షాపు యజమానులంతా కూడా ఇవాళ గ్రామంలో బంద్కు పిలుపునిచ్చి ఏ ఒక్క దుకాణం కూడా వాళ్ళంతా తీయలేదు. కాసేపు ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే తమ ఉపాధి కోల్పోతున్నామంటూ వీళ్ళు చెప్తుండగా బిల్డర్ షాపులు నిర్వహించే ప్రసక్తి లేదంటూ సర్పంచ్ అయితే చెప్తూ వస్తున్నారు. మరొక వార్త, మెట్పల్లిలో రైతులు ఆందోళన నిర్వహించారు. మెట్పల్లి పాత బస్టాండ్ వద్ద ఇవాళ వాళ్ళు ఉదయం ధర్నాకు దిగారు. ఎందుకు కారణం అంటే అక్కడ ఉన్నటువంటి D53 కెనాల్కు మరమ్మతులు అలాగే అక్కడ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో రైతులు వెళ్లేందుకు రహదారి లేకుండా చేశారు. దాంతో తమ పొలాలకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. తాము ఎలా వెళ్ళాలంటూ కూడా అనేక సార్లు అధికారులకు చెప్పినా కూడా విన్నవించుకోలేదు. తక్షణమే తమ పొలాలకు దారి సూచించాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. లేని పక్షంలో మరొకసారి భారీ ఎత్తున ధర్నా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.